Hey guys, welcome back to the app series. So ఈ రోజు వీడియోలో అయితే 10 best apps for March 2019 చూడబోతున్నాము. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు let me introduce myself. సో నా పేరు మణిదీప్, మీరు చూస్తున్నారు గీకీ తెలుగు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ యాప్ పేరు వచ్చేసి ఏంటంటే అన్ యాప్. సో జనరలీ మనం ఏంటంటే మల్టిపుల్ యాప్స్ని ఒకేసారి అన్ఇన్స్టాల్ చేయలేము. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసేసి మనం మల్టిపుల్ యాప్స్ని ఒకేసారి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే అన్ని అప్లికేషన్స్ అనేవి ఒకే దగ్గర కనపడతాయి. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ చూస్తే బాక్స్ కనపడుతుంది, దానిపైన క్లిక్ చేస్తే మనకు టిక్ మార్క్ కనపడుతుంది. సో అలా మీరు డిఫరెంట్ మల్టిపుల్ యాప్స్ని సెలెక్ట్ చేసేసుకొని మీరు అన్ఇన్స్టాల్ చేయొచ్చు డైరెక్ట్గా. ఈవెన్ ఒక పర్టికులర్ యాప్ని కూడా మీరు సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఫిల్టర్ కూడా చేయొచ్చు. బై నేమ్ కానీ బై కేటగిరీ మీరైతే ఫిల్టర్ కూడా చేయొచ్చు. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ది యూస్ఫుల్ అప్లికేషన్. సో ఒకేసారి అయితే మనం మల్టిపుల్ యాప్స్ని డిలీట్ చేయొచ్చు. సో మనకు జనరల్గా ఆండ్రాయిడ్లో ఇలాంటి ఫీచర్ అయితే ఉండదు, కొన్ని థర్డ్ పార్టీ యూఐస్లో అయితే ఇలాంటి ఫీచర్ ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ యాప్ పేరు యాప్ టైల్స్. సో ఈ యాప్ యూస్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే క్విక్ టాగుల్స్ ఉంటాయి కదా. సో క్విక్ టాగుల్స్లో మీరు మీ ఫేవరెట్ యాప్స్ని క్విక్ టాగుల్స్లోకి యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను యూట్యూబ్ యాడ్ చేసుకున్నాను, క్రోమ్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మీరు సింపుల్గా ఇలా యాడ్ చేసుకోవడానికి చేయాల్సింది ఏంటంటే యాప్ టైల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు యాప్ టైల్స్ అనేవి కనపడతాయి. మీరు అప్ టు 6 అయితే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరు మీ ఫేవరెట్ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ తర్వాత క్విక్ టాగుల్స్ ఓపెన్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసేయండి. మీకు ఇక్కడ యాప్ టైల్స్ అనేవి కనపడతాయి. సో సింపుల్గా యాప్ టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రెస్ చేసి హోల్డ్ చేసి డ్రాగ్ చేసి మీ టాగుల్స్లోకి యాడ్ చేసుకోండి. సో వన్స్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు క్విక్ టాగుల్ సెంటర్ నుంచి డైరెక్ట్గా ఈ యాప్స్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది యూస్ఫుల్ అండ్ హ్యాండీ అప్లికేషన్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మన క్విక్ టాగుల్ సెంటర్ అనేది ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి వాల్డ్రోబ్. సో మీరు ఏదైతే కరెంట్గా వాల్పేపర్ని చూస్తున్నారో సో ఈ వాల్పేపర్ యాప్ నుంచే మేము డౌన్లోడ్ చేసాము. సో ఇది ఓపెన్ చేయగానే మనకైతే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఫేవరెట్స్ ఉంటుంది, రీసెంట్స్ ఉంటుంది, ట్రెండింగ్ ఉంటుంది, అండ్ ఈవెన్ డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్ వాల్పేపర్స్ అయితే ఉంటాయి మనకి ఇందులో. అండ్ ఇవి అల్ట్రా హెచ్డి వాల్పేపర్స్, చాలా హై రెజల్యూషన్ వాల్పేపర్స్. సో మీరు ఏదైనా ఒక పర్టికులర్ వాల్పేపర్ని సెలెక్ట్ చేస్తే మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, డైరెక్ట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈవెన్ డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై కూడా చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో సెట్టింగ్స్ని అల్ట్రా హెచ్డీకి చేంజ్ చేసుకోండి. సో దట్ మీరు బెస్ట్ రెజల్యూషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ అల్ట్రా హెచ్డీకి చేయగానే మీకు అయితే ఏమవుతుందంటే మనకి డౌన్లోడ్ క్వాలిటీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో బ్యూటిఫుల్ వాల్పేపర్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్పేపర్ అప్లికేషన్, డెఫినెట్గా ట్రై చేయండి. సో నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి మోవే. సో ఇది ఎస్పెషల్లీ ఏంటంటే స్టోరీస్ ఎవరైతే ఎక్కువ అప్లోడ్ చేస్తారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ప్రతి యాప్లో అయితే మనకి ప్రతి సోషల్ మీడియాలో స్టోరీస్ అయితే వచ్చేసాయి మనకి. సో ఇక్కడ ఈ యాప్ ఓపెన్ చేయగానే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి 3 సెక్షన్స్ ఉంటాయి, 3 డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాను. సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ అది లోడ్ అవుతుంది. అండ్ దాని ఇక్కడ ఏంటంటే మనకి కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ ప్లే అని క్లిక్ చేయగానే మనకి యానిమేషన్ అనేది ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకైతే ఫోన్కి తగ్గ రెజల్యూషన్ అయితే ఉంటుంది. మీరు అక్కడ ఇమేజెస్ అనేవి మీ ఓన్ ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, అండ్ ఈవెన్ టెక్స్ట్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు, అండ్ టెక్స్ట్ కూడా టైప్ చేయొచ్చు. సో వన్స్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు, లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ పేరు ఏంటంటే మార్ఫిన్. సో ఈ యాప్ యూజ్ చేసేసి మీరు మీ ఫేస్తో గిఫ్ట్స్ అయితే తయారు చేయొచ్చు. సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ గిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇంకొకటి ఏంటంటే గిఫ్ట్స్ అనేవి షేర్ చేస్తుంటే మీకు నెక్స్ట్ గిఫ్ట్స్ అనేవి అన్లాక్ అవుతూ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకైతే సైడ్లో మెన్యూ కనపడుతుంది, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫేసెస్ అని ఉంటుంది. సో ఫేసెస్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ చేసుకోవడానికి మనకైతే ప్లస్ బటన్ కనపడుతుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ ఫోటో తీయమంటుంది. తీసిన తర్వాత మీ ఫోటో అయితే అక్కడ కనపడుతుంది. అండ్ ఇక్కడ మనకి సెలబ్రిటీ గిఫ్ట్స్ కూడా ఉంటాయి, అండ్ సెలబ్రిటీ ఫోటోస్ కూడా ఉంటాయి. సో మీరు సింపుల్గా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఏదైతే గిఫ్ట్లో మీరు కావాలనుకుంటున్నారో గిఫ్ట్ పైన సెలెక్ట్ చేసేయండి. సో మీరు అక్కడ మీ ఫేస్ అయితే యాడ్ అయిపోతుంది. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా షేర్ కూడా చేయొచ్చు. సో డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ యాప్, డెఫినెట్గా ట్రై చేయండి. సో నెక్స్ట్ యాప్ పేరు ఏంటంటే స్పాటిఫై. సో ఇది ఒక మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ అనమాట. సో ఇది మనకి లైక్ ఏంటంటే వింక్ కానీ జియో సావన్ లెక్క ఇది కూడా ఒక మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్. సో ఇక్కడైతే మనకి ఓపెన్ చేయగానే యూఐ చాలా బాగుంటుంది. స్పాటిఫై అనేది ఇంతకుముందుకు మన ఇండియాలో లేదు, రీసెంట్గా లాంచ్ అయింది. సో ఇది చాలా ఫేమస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్, ఎస్పెషల్లీ ఫారెన్లో. సో మనకి ఇక్కడ స్పాటిఫై కూడా రీసెంట్గా ఇండియాలో అయితే లాంచ్ అయింది. ఇక్కడ మీకు యూఐ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఇది అనేది సాంగ్స్ అనేవి కొత్త జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ మనకైతే ప్రీమియం ప్యాక్స్ కూడా ఉంటాయి. సో ఇండియాలో అయితే ప్రీమియం ప్యాక్స్ పర్ మంత్ వచ్చేసరికి 119 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఫ్రీగా కూడా సాంగ్స్ అయితే స్ట్రీమ్ చేయొచ్చు, బట్ మనకు అనేవి యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఈ మ్యూజిక్ ప్లేయర్ని ట్రై చేయండి. నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి జీబాక్స్. సో వన్ ఆఫ్ ది యూస్ఫుల్ ఎడిటింగ్ అప్లికేషన్. ఎవరైతే ఫోన్లో ఎక్కువ ఎడిటింగ్ చేస్తారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఇక్కడ చాలా ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి. ఇక్కడ గ్రిడ్ అని ఉంటుంది, సింపుల్గా సెలెక్ట్ చేసి మీరు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు డిఫరెంట్ గ్రిడ్స్ అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి, అండ్ పైన టిక్ మార్క్ క్లిక్ చేస్తే మనకైతే అది అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకా
కలర్ పిక్కర్ ఉంటుంది, సింపుల్గా ఒక ఫోటోని పిక్ చేయండి అండ్ మీరు ఆ ఫోటోలో ఉన్న డిఫరెంట్ కలర్స్ని అయితే మీరు పిక్ చేసుకొని కాపీ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒక వన్ ఆఫ్ ది యూస్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ మనకైతే క్రియేటివ్ ఫాంట్స్ ఉంటాయి, ఇక్కడ వీడియో స్ప్లిటర్ ఉంటుంది, అంటే మీరు స్టోరీలకు అప్లోడ్ చేయడానికి వీడియోని అనేది ఈక్వల్గా స్ప్లిట్ చేసి ఇస్తుంది. అండ్ ఇంకా మనకి చాలా టన్స్ ఆఫ్ ఎడిటింగ్ టూల్స్ అయితే ఉన్నాయి. సో ఈ యాప్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఒకవేళ చేస్తే మీకు చాలా లెందీగా అవుతుంది. మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసి డెఫినెట్గా ట్రై చేయండి, మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఎడిటర్స్కి చాలా నచ్చుతుంది. సో నెక్స్ట్ యాప్ పేరు ఏంటంటే ఎక్స్ కరెన్సీ. సో ఇది ఒక కరెన్సీ కన్వర్టర్ యాప్ అనమాట. సో చాలా బాగుంటుంది యాప్ అయితే. మీరు ఓపెన్ చేయగానే మనకి యూఐ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ డిఫరెంట్ కంట్రీ కరెన్సీస్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ సింపుల్గా మీరు 1 అని టైప్ చేయొచ్చు. ఇక్కడ 1 రూపీ అంటే వేరే కంట్రీ కరెన్సీస్లో ఎంత ఉందో చూడొచ్చు. అండ్ రైట్కి స్వైప్ చేసేసి మీరు వేరే కంట్రీస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 రూపీ ఎంత లేదా $1 ఎంత ఉంది ఇండియన్ రూపీస్లో తెలుసుకోవచ్చు. ఇది మనకి లైవ్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు రైట్కి స్వైప్ చేస్తే మన రూపీ అనేది ఎప్పుడు లేసింది, ఎప్పుడు పడిపోయింది, ఏ టైంలో ఎంత వాల్యూ ఉన్నది గ్రాఫ్ అయితే చూపిస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. సో కరెన్సీ కోసం, మీరు కరెన్సీ కన్వర్టర్ కోసం చూస్తున్నట్టయితే డెఫినెట్గా యాప్ని ట్రై చేయండి. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ ఇది గేమ్ అనమాట. సో మేము ఎవ్రీ యాప్ సిరీస్లో ఒక గేమ్ అయితే ఇంక్లూడ్ చేస్తాము. సో ఈసారి ఇంక్లూడ్ చేసిన గేమ్ పేరు వచ్చేసి ఫ్యాంటసీ గ్లైడర్. సో ఇది షామీ వాళ్ళు క్రియేట్ చేసిన గేమ్ అనమాట. సో సింపుల్గా ఓపెన్ చేసి ప్లే చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక పేపర్ ప్లేన్ అయితే కనపడుతుంది. సో మీరు ఈ పేపర్ ప్లేన్ని కంట్రోల్ చేస్తూ ముందుకి తీసుకెళ్ళాలి, అంటే మీరు ఎంత ఐఏ స్కోర్ చేస్తారు అన్నది ఈ గేమ్ అనమాట. సో మీరు ఏంటంటే మీరు సింపుల్గా 1 ఫింగర్ తోటి ట్యాప్ చేస్తూ మనము ఏరోప్లేన్ని కింద పడకుండా కంట్రోల్ చేయాలి. పేపర్ ప్లేన్ ఏదైతే ఉందో మనకి మధ్యలో పవర్ అప్స్ వస్తాయి. సో ఈ పవర్ అప్స్ని మనము కలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే మనకి ఆ ప్లేన్ ఏదైతే ఉంటుందో అది కింద పడిపోతుంది. సో మనం సింపుల్గా వాటిని తాకితే మనకు ఆ పవర్ అప్స్ అనేవి వస్తాయి అండ్ మన ప్లేన్ అనేది బూస్ట్ అవుతుంది, ఇంకా ఫార్వర్డ్ వెళ్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్, సింపుల్గా ఉంటుంది బట్ చాలా టైం పాస్ అవుతుంది. సో ఇది షామీ వాళ్ళు క్రియేట్ చేశారు, మనకి యూఐ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ అండ్ లాస్ట్ యాప్ పేరు వచ్చేసి లైఫ్ హ్యాక్స్. సో ఇది చాలా యూస్ఫుల్ యాప్ అవుతుంది. మీరు ఈ యాప్ ద్వారా డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన లైఫ్ హ్యాక్స్ అయితే తెలుసుకోవచ్చు. మీరు ఓపెన్ చేయగానే మీకైతే ఎవ్రీడే టిప్స్ కనపడతాయి, మీరు ఇక్కడ నుంచే డైరెక్ట్గా షేర్ చేయొచ్చు లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ ద్వారా నేను తెలుసుకున్న లైఫ్ హ్యాక్ ఏంటంటే, మీరు కీబోర్డ్ పైన షిఫ్ట్ కీ పట్టుకొని మన మౌస్కి ఉండే స్క్రోల్ వీల్ ఉంటుంది కదా, దాన్ని స్క్రోల్ చేస్తే మీరు పేజెస్లో హారిజాంటల్గా స్క్రోల్ అవ్వచ్చు. జనరల్గా మనకైతే వర్టికల్గా స్క్రోల్ అవుతుంది, కానీ ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని మీరు స్క్రోల్ చేస్తే హారిజాంటల్గా స్క్రోల్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు మెన్యూ మీద క్లిక్ చేస్తే మనకైతే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఫుడ్ కేటగిరీ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, గ్రోసరీస్ ఉంటాయి, చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో మీరు ఏంటంటే ఈ యాప్ ద్వారా చాలా డిఫరెంట్ లైఫ్ హ్యాక్స్ అయితే తెలుసుకోవచ్చు, చాలా యూస్ఫుల్ అవుతాయి. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.